ఓవరాల్ గా మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ లో మంచి కలెక్షన్లనే మిక్స్డ్ టాక్ తో కూడా సొంతం చేసుకుని ఎన్టీఆర్ కెరీర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న వార్ 2 సినిమా అలాగే హృతిక్ రోషన్ కెరీర్ లో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన అన్ని చోట్ల ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా అనుకున్న దానికన్నా కూడా కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన. అలాగే వర్షాలు కూడా సినిమాను కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ 70-75% రేంజ్ లో డ్రాప్స్ నైతే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా డ్రాప్స్ కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 70-80 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా 80 లక్షల నుండి 90 లక్షలు కోటి వరకు వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ కొద్ది వరకు ఉంది. కానీ దానికి మంచి గ్రోత్ ను సినిమా చూపించాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఈ రోజు డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటున్న సినిమా అక్కడ 6-7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను టార్గెట్ చేసిందని చెప్పాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి 7-8 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు వెళ్లవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కూడా హెవీ డ్రాప్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవర్సీస్ లో ఓకే అనిపించే విధంగా ట్రెండ్ ను కొనసాగిస్తుంది. ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా వరల్డ్ వైడ్ గా 15 కోట్ల నుండి 18 కోట్ల మధ్యలో గ్రాస్ ను ఈ రోజు సాధించవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి అది 20 కోట్ల వరకు వెళ్తుందా లేక ఇదే రేంజ్ లో ఉంటుంది అనేది చెప్పగలం. మొత్తం మీద వర్కింగ్ డే లో అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్ అయిన సినిమా లాంగ్ రన్ లో ఊహకందని రేంజ్ లో ట్రెండ్ ను కొనసాగిస్తే తప్పితే బ్రేక్ ఈవెన్ అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.